ప్రైజ్ లార్డ్. ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో వందనాలండి. దేవుని మహాకృపను బట్టి దేవాతి దేవుడు గడిచిన కాలమంతా కూడా ఆయన అమూల్యమైన సజీవమైన రెక్కల చాటును భద్రపరిచినందుకు దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. యేసుతో సహవాసమైన ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా మనం దర్శిస్తున్న పరిశుద్ధాత్మ దేవునికి మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగాక. ఈ దిన ధ్యానం కొరకు పౌలు రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వాక్యాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు అనేటువంటి మాట ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ ఈ మాటలు మనం సువార్త మరి ఎలాగా ఈజీగా చెప్పొచ్చు, మరి సువార్తను ప్రకటించడానికి ఇది ఒక మరి మార్గంగా మనం చూసుకోవచ్చు. ఇక్కడ పౌలు గారు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మరి ఏ భేదం లేదు, మనుషులందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు అంటాడు. అలాగే 6:23లో చూస్తే ఏలయనగా పాపం వల్ల వచ్చే జీతం మరణం, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవం అంటాడు. అంటే అక్కడ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు అంటున్నాడు, పాపం వల్ల వచ్చే జీతం మరణం అంటున్నాడు. అయితే రోమా 5:8లో ఏం చెప్తాడంటే, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు, ఎట్లనగా మనం ఇంకనూ పాపులమైనగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. కాబట్టి ఆయన చనిపోయాడు గనక ఆయన రక్తం వల్ల మనం ఏమవుతున్నామంటే ఇప్పుడు నీతిమంతుడిగా తీర్చబడి మరింత నిశ్చయంగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుతున్నామని 5వ అధ్యాయం 9వ వచనంలో చెప్తున్నాడు. అలాగే 6వ అధ్యాయం 23వ వచనంలో 2వ వచనంలో 2వ లైన్లో చూస్తే, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము అంటున్నాడు. మరి దీని కొరకు మనం ఏం చేయాలి అంటే, అదే రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9-10 వచనాల్లో చూస్తే అక్కడ అంటాడు, అదేమనగా యేసు ప్రభు అను నోటితో ఒప్పుకొని దేవుని మృతుల్లో నుండి ఆయన లేపిన హృదయమందు విశ్వసించినట్లు నీవు రక్షింపబడతావు. ఏలయనగా నీతి కలిగినట్లు మనుష్యుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకొను అంటాడు. అంటే మనుష్యుడు నీతి కలిగినట్లుగా హృదయంలో విశ్వసించాలంట, మరి రక్షణ కలిగినట్లుగా నోటితో కూడా ఒప్పుకోవాలంటాడు. అందుకని నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించబడితే నువ్వు రక్షింపబడతావు అంటాడు. సో కాబట్టి ఈ రక్షణ మనం పొందుకోవడానికి మరి ఈ సువార్త ద్వారాగా మనము రక్షణ ఈజీగా పొందుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ చెప్పాడు, ఏ భేదం లేదు, మనుషులందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారని చెప్పాడు. అదే అధ్యాయం 3వ అధ్యాయం 24వ వచనంలో చూస్తే, కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందుల విమోచనం ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుతున్నారు అంటాడు. అంటే ఉచితముగా మనం ఏం వెల చెల్లించక్కర్లేదు, ఎందుకంటే మన కొరకు ఆయనే వెల చెల్లించేశాడు. అందుకనే మరి కీర్తన గ్రంథం 49వ అధ్యాయంలో కూడా కీర్తన 49:9లో కూడా చెప్తాడు, అక్కడ వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది అన్నటికి తీరక అట్టుండవలసింది అంటాడు. అంటే మన కొరకు ఎప్పుడు ఆయన వెల చెల్లించాడు, ఆ వెల చెల్లించిన దాని మీద మన విశ్వాసం ఉంచి ఆయన ప్రభు అని నోటితో ఒప్పుకొని ఆయన దేవుడు ఆయన మృతులను లేపిన హృదయమందు విశ్వసించబడితే చాలు, రక్షింపబడతాం. ఈ సువార్త మరి అనేక మంది తెలియని జనాంగం నశించిపోతున్న వారికి మరి ఇది ఈజీగా వెళ్ళినప్పుడు నశించున్న వారికి మరి దేవుని యొక్క శక్తి, శిలువ శక్తి ఏమవుతుందంటే వెరితనమే, కానీ మరి రక్షించబడిన వారికి అది దేవుని శక్తి అయ్యింది అంటాడు. అంటే మరి శిలువ గురించిన వార్త నశించిన వారికి ఏమవుతుందంట, వెరితనంగా కనపడింది, కానీ అదే వార్త రక్షింపబడిన వారికి దేవుని యొక్క శక్తి. కాబట్టి అటువంటి శక్తి అనేక మంది జీవితాల్లో గొప్ప కార్యం చేయాలని మరి ప్రభునామలో అందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. దేవుని మహాకృప, ఆ శక్తి అనేక మంది జీవితాల్లో మార్పు కలిగించి మరి ఆయన మరి పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు అంటున్నాడు. కానీ ఆ మహిమ మరి నమ్మడం ద్వారాగా, విశ్వాసం ద్వారాగా అది దేవుని శక్తిగా వారి జీవితాల్లో మార్చబడినట్లు, మరి దేవుని యొక్క లేఖనాలు అనేక మంది జీవితాలు తెరవబడినట్లు మరి దేవుడి యొక్క కృపావాక్యము మనందరి వెనుకలో దేవుడు దీవించి ఆశ్రయించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీ ఘనమైన నామమున స్తోత్రాలు చెల్లిస్తున్నా.
నీ ప్రేమ దయ సంకల్పాన్ని బట్టి ప్రభా మరి ఏ భేదం లేదు, మనుషులందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు అన్నారు ప్రభా. పాపం వల్ల వచ్చి జీతం మరణం అన్నారు తండ్రి. ప్రభా మేము ఇంకా పాపలమై ఉండగానే మా కొరకు మీరు చనిపోయారు కనుక నాయనా నీ యందు విశ్వాసం ఉంచడం ద్వారాగా ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడుతున్నామని ప్రభా, మేము ఉగ్రత నుండి తప్పించబడుతున్నామని నాయనా తండ్రి. నాయన పాపం వల్ల వచ్చే జీతం మరణం అయితే ప్రభా నీ కృప ద్వారా వచ్చేది నిత్య జీవమని నీ లేఖనాలు స్పష్టంగా మరొకసారి మాతో మాట్లాడిన విధానం బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్యజీవం, మీ కృపావరం ద్వారా మేము నిత్యజీవాన్ని స్వతంత్రించుకుంటామని ప్రభా ప్రతి ఒక్కరూ కూడా యేసుక్రీస్తు ప్రభు నోటితో ఒప్పుకొని దేవుడు ఆయన మృతులను లేపిన హృదయం దర్శించబడితే చాలు రక్షణ పడతారని మీరు ఇచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి ఆయన ధన్యతను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఈ వాక్యమైన అనేక మంది జీవితాలు కట్టబడినట్లు, మార్చబడినట్లు, రక్షణ పొందినట్లు సహాయం దయచేసి మహిమాగంత కీర్తి ప్రభావాలు పొందుకోమని యేసు ఉన్నత నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. మీ ప్రార్థన అవసరాల వరకు పాస్టర్ మోహన్ 9848617879. మే గాడ్ బ్లెస్ యూ. ఆమెన్.